వైఎస్ఆర్సీపీలో బీఫామ్ తీసుకుని ఎంపీగా గెలిచారు. వైసీపీ టికెట్ మీద గెలిచి 4 సంవత్సరాల పాటు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా 4 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ రొమ్ము గుద్ది ఈరోజు వైఎస్ఆర్సీపీని వదిలేసి తెలుగుదేశంలోకి వచ్చారు. మరి తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదో డిస్ప్యూటెడ్ సైట్ లో టెంపుల్ నిర్మాణం చేయాలని, అంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకుని మీరేమైనా ఎల్కే అద్వానీ అనుకుంటున్నారా? డిస్ప్యూటెడ్ సైట్ లో రామ మందిరం నిర్మించి బీజేపీని పైకి తీసుకొచ్చినట్టుగా మిమ్మల్ని బీజేపీ గుర్తిస్తుందని గొంతెనమ్మ గుడి దగ్గర రామ మందిరం నిర్మించి బీజేపీలోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ ఒక హిందువు కూడా లేడా? హిందూ లేడని అసలు ఒక హిందూ లేడు. ఎక్కడ గుడి కడతాం? చంద్రబాబు నాయుడు మీరు కలిసి ఇంకా ఏదైనా మహాకుట్ర ఏమైనా చేస్తున్నారా? ఎందుకనంటే ఓటుకి నోటు కేసులో పార్ట్నర్స్ గా ఉన్నటువంటి గౌరవనీయ చంద్రబాబు నాయుడు, గౌరవనీయ రేవంత్ రెడ్డి. Hello. Sir, good evening, sir. Good evening. How are you? Yes, fine, thank you. Manwal, they briefed me. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything, I am with you. What all they spoke, will honor. Yeah, right, sir. Freely you can decide, no problem at all. Okay, sir. That is our commitment, we will work together, no problem. Right. ఇద్దరు కలిసి దేశంలో ఏ ముఖ్యమంత్రి స్పందించినటువంటి రీతిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాష్ట్రాలకు చేసుకునే అవకాశం ఉందని చెప్పిందో లేదో ఎస్సీ కేటగరైజేషన్ అనేటువంటిది హడావిడిగా చేసేసి మిగిలిన రాష్ట్రాలు ఎవరు చేయకుండా కూడా వీళ్ళు చేశారు. షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్ కి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఓకే, ఎస్సీస్ లో ఉన్నటువంటి కాస్ట్ ని డివైడ్ చేశారు. బట్ ఇప్పుడు ఇంకా ఏమైనా మహాకుట్ర చేసి సబ్ డివిజన్ చేద్దాం, ఉపవర్గీకరణ చేద్దాం అంటే విత్ ఇన్ ది ఎస్సీ కమ్యూనిటీస్ లో మాలల్లో హిందూ మాలని, క్రిస్టియన్ మాలని, ముస్లిం మాలని, మాదిగల్లో క్రిస్టియన్ మాదిగలని, హిందూ మాదిగలని, లేకపోతే వాళ్ళల్లోనే తెలుగుదేశం మాలలని, తెలుగుదేశం మాదిగలని, లేకపోతే వైఎస్ఆర్సీపీ మాలని, వైసీపీ మాదిగలని, రెల్లిలని, ఇట్లా రకరకాలుగా ఉపవర్గీకరణ విత్ ఇన్ ది కమ్యూనిటీ మళ్ళీ సబ్ డివిజన్ చేద్దామని ఒక మహాకుట్ర ఏమైనా చేస్తున్నారా? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం మిస్టర్ రాజు? మీరు ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉన్నారు డిప్యూటీ స్పీకర్ గా, అంటే సభ్యులు ఎవరైనా ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దేటువంటి స్థానంలో ఉన్నారు. కంచే చేను వేస్తే కాపేవాడు కాస్తాడు. మీరు an elected MLA of Undi Assembly constituency. That means what? You represent every voter of that constituency. అంతేగాని నేను హిందువులకి ప్రతినిధి, క్రిస్టియన్స్కి ప్రతినిధి, ఓబీసీలకి ప్రతినిధి, ఎస్సీలకు ప్రతినిధి, ఎస్టీలకు ప్రతినిధి, ఓసీలకు ప్రతినిధి కాదు కదా. యు ఆర్ రిప్రజెంటెడ్ ప్రతినిధి ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్. అందరికీ కూడా మీరు ప్రజా ప్రతినిధి. అంటే ఏంటి? మీరు ఆ నియోజకవర్గానికి ఒక సేవకుడు, ఒక సర్వీస్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి. వాళ్ళ సమస్యల్ని చట్టసభలో ప్రాతినిధ్యం వహించి వాటి కోసం పోరాడాల్సినటువంటి వ్యక్తి. అంతేగాని అహంకారంతో వాళ్ళ మీద మీ యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తూ జాతుల్ని, జనాల్ని రాసి రంపాన పెట్టడానికి మిమ్మల్ని ఎన్నిక చేయలేదు, మీకు ఓట్లేసి గెలిపించలేదు. యూ అండర్స్టాండ్ మిస్టర్ రాజు? మీకు ఎమ్మెల్యే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలియవా? బికాజ్ యు ఆర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి మీకు అవేమీ తెలియటం లేదా? చదువు సంధ్యలు లేనటువంటి వ్యక్తులే ఎమ్మెల్యేలై, ఎంపీలై ఎంతో మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కామరాజ్ నాడర్ని తీసుకోండి. మీరు ఈ కామరాజ్ నాడర్ ఏమి చదువుకోకపోయినా తమిళనాడు రాష్ట్రంలో భారత ప్రభుత్వంలో అనేక పదవులు చేసి ఎంతో సర్వీస్ ఇచ్చి గొప్ప పేరు సంపాదించాడు, ఈవెన్ వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్. ఉన్నత చదువులు చదువుకున్న మీకు కనీసం వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎమ్మెల్యే అనే నాలెడ్జ్ లేదా? వాట్ ఈస్ ద రోల్ ఐ హ్యావ్ టు ప్లే ఫర్ ద పీపుల్? సర్వీస్ ఏం చేయాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, సమదృష్టితో ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి జ్ఞానం మీకు లేదా? ఒక రాజ్యాంగ పదవిలో ఉండి మత ప్రస్తావన ఏ విధంగా చేస్తారు మీరు? అది అన్కాన్స్టిట్యూషనల్ కాదా? అది తప్పు కాదా? ఒక స్త్రీకి నీకు బొట్టు లేదు, నీకు గాజులు లేవు అని అవహేళన ఎలా చేస్తారు? ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ప్రజలను, ఓటర్లను గౌరవించాలి. కానీ అలా అవహేళన చేయటం, మీరు చేసినటువంటి ప్రమాణ స్వీకారానికి విరుద్ధంగా ఏ విధంగా ప్రవర్తిస్తారు మిస్టర్ రాజు? మీరేమైనా కనుమూరి కుటుంబానికో లేకపోతే 10,000 మంది రాజులకో మాత్రమే ఎమ్మెల్యే అనుకుంటున్నారా? ఎవరి సంస్కృతి వారిది, ఎవరి సాంప్రదాయాలు వారివి. ఆకవీయుడు పెదమాలపల్లిలో గొంతెనమ్మ గుడి పెట్టుకుంటారా లేకపోతే రామాలయం కట్టించుకుంటారా అనేది వాళ్ళ అభిష్టం. వాళ్ళు ఏదైనా వచ్చి ఎమ్మెల్యేగా సార్ మాకు ఇది చేసి పెట్టండి అని అడిగితే వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ అభిష్టం మేరకు ఏదైనా సర్వీస్ ఇవ్వడం అనేటువంటిది ఒకవైపు అయితే, మీరే రెచ్చగొట్టి దాడి చేసి, దాడి జరగడానికి అవసరమైనటువంటి సర్కమ్స్టాన్సెస్ ని క్రియేట్ చేసి ఎవరైనా
ఎక్కడైనా మీ నియోజకవర్గంలో వర్గాలుగా విడిపోతే 2 వర్గాల వారు వస్తే వాళ్ళని సమన్వయం చేసి సయ్యద్దు చేయటం పెద్ద మనిషిగా ఒక ఎమ్మెల్యేగా మీరు చేశారంటే అందరూ అభినందిస్తారు. అలాంటిది బీయింగ్ ఎన్ ఎమ్మెల్యే, హౌ కెన్ యూ డివైడ్ పీపుల్? హౌ కెన్ యూ డివైడ్ పీపుల్ ఆన్ ద లైన్స్ ఆఫ్ కాస్ట్, ఆన్ ద లైన్స్ ఆఫ్ రిలీజియన్, ఆన్ ద లైన్స్ ఆఫ్ లాంగ్వేజ్? అట్లా ఏ రకంగా మీరు డివైడ్ చేస్తారు? అలా డివైడ్ చేయడం ఎమ్మెల్యే బాధ్యత, ఎమ్మెల్యే రోలా? మాకు గ్రామదేవత గుడి చాలు, గొంతెన్నమ్మ గుడి మేము పెట్టుకుంటామంటే కాదు అని చెప్పి మీరు వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా 40 మంది సిఆర్పిఎఫ్, 10 మంది పోలీసులు, ఎస్ఐలు, సిఐలు, 50 మంది కార్యకర్తలు, ఇంచుమించు 100 మెంబర్స్ ని వేసుకుని ఆకివీడు పెదపేట మాలిపల్లి మీదకు మీరెళ్ళి, వాళ్ళ మీదకు మీరెళ్ళి, వాళ్ళ మీద మీరు భౌతిక దాడి చేసి, మానసిక దాడి చేసి మా మీద దాడి చేశారని మీరు చెప్తున్నారంటే వాళ్ళకు మీరు వెళ్ళారా? మీ ఇళ్లకు వాళ్ళు వచ్చి దాడి చేశారా? ఎవరి మీద దాడి చేశారు? దాడి చేయాలి, దండయాత్ర చేయాలనే ఆలోచనతో మీరు వెళ్ళారా, లేకపోతే వాళ్ళు మీ మీదకి వచ్చి దాడి చేశారా? పైగా 58 మందిని అరెస్ట్ చేసి మీరు జైల్లో పెట్టారు. దానిలో 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. దే ఆర్ అపీరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్స్. వాళ్ళని పరీక్షలకు వెళ్ళనివ్వకుండా ఆపటం అనేటువంటిది అదేమన్నా మానవీయమా? అదేమన్నా మీ సంస్కృత? దీనికి డిప్యూటీ స్పీకర్ మీద దాడి జరిగిందని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మిస్టర్ పవన్ కళ్యాణ్ ఖండిస్తాడు. మిస్టర్ కళ్యాణ్, మీరు రఘురామరాజు మీద దాడిని ఖండించారు, కానీ ఇక్కడ పెదపేటలో మాలపల్లె మీద జరిగిన దాడిని ఎందుకు ఖండించలేదు? మీది పక్షపాతం కాదా? ఆర్ యు నాట్ బయాస్డ్? వాళ్ళు అడగకపోయినా కూడా గొంతెన్నమ్మ గుడి తీసేసి రామాలయం కట్టించేస్తానని మీరు చెప్తున్నారు. మరి కాలువ మార్జిన్ లో ఉన్నాయని, రోడ్డు మార్జిన్ లో ఉన్నాయని చర్చిలను కూల్చేశారు. వాటి సంగతి ఏంటి? అంటే మీరు ఒక మతానికే ప్రతినిధా, ఒక వర్గానికే ప్రతినిధా, ఒక కులానికే ప్రతినిధా, నియోజకవర్గం మొత్తానికి ప్రతినిధి కాదా? సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. రోడ్ మార్జిన్స్ కానీ, కెనాల్ మార్జిన్స్ కానీ, ట్యాంక్స్ కానీ, వాటర్ బాడీస్ కానీ ఎక్కడైనా ఎనీ రిలీజియస్ టెంపుల్, వెదర్ ఇట్ ఈస్ మాస్క్ ఆర్ చర్చ్ ఆర్ టెంపుల్, ఏదున్నా కూడా తీసేసేయమని, అలాగే వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయమైనటువంటి స్థలం చూపించమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, మీరు పక్షపాతం చూపించకూడదు. అన్యాయం జరిగిన ప్రతి వర్గాన్ని కూడా మీరు ఆదుకోవాలి. దాడి జరిగింది కేవలం రఘురామరాజు మీద మాత్రమే కాదు, అక్కడున్నటువంటి ఆకివీడు, పెదపేట, మాలపల్లి మీద కూడా దాడి జరిగింది. అందులో దాడికి గురైనటువంటి వాళ్ళ మీద ఎందుకు మీరు ఏ రకమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదు? యు ఆర్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ ది స్టేట్ అండ్ ది పీపుల్. వెన్ యు ఆర్ రూలింగ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, యు హ్యావ్ అన్ ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. యు కెనాట్ బి బయాస్. అదే విధంగా జరిగినటువంటి సంఘటన మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఎన్ని చర్చిలు అయితే మీరు నిర్మూలించారు, కూల్చేశారు, వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఆ చర్చిలు కట్టించాలని చెప్తున్నాము. మీరు ఏదైనా ఒక లైన్ తీసుకుంటే, ఒక పాలసీ తీసుకుంటే అందరికీ సమానమైనటువంటి పాలసీ తీసుకోండి. కాలువల మీద, రోడ్ల మీద, అలాగే చెరువుల దగ్గర ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవి మీరు రిమూవ్ చేయదలుచుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రిమూవ్ చేయండి. వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వండి. మీరే డబ్బులు ఇచ్చి కట్టించండి. వీ హ్యావ్ నో ఇష్యూ. వీఆర్ నాట్ ఆన్ వన్ సైడ్. బట్ న్యాయం అనేది సమానంగా ఉండాలి. ఈక్విటబుల్ జస్టిస్ అనేటువంటిది చేయాలి. దట్స్ యువర్ ఆబ్లిగేషన్. మీరు రాజ్యాంగ పదవిలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ప్రమాణ స్వీకారంలో మీరు చెప్పారు, మేము అందరినీ సమానంగా చూస్తామని, సమదృష్టితో చూస్తామని, సమన్యాయం ఇస్తామని. మీరు ఇచ్చి తీరాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. మిస్టర్ రాజు, కబడ్దార్, మీరు జస్ట్ 0.59% ఉండి 1 కోటి మంది ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్ తో పెట్టుకున్నారు. అధిక జన పేదలు ఏకమై 2029లో అధికారంలోకి వస్తాము. మీ యొక్క వైఖరి మార్చుకోండి, మీ యొక్క వివక్ష మార్చుకోండి. మీరు ఏదైతే డిఫరెన్షియేట్ చేసి, డిస్క్రిమినేట్ చేసి అహంకార పూరితంగా ప్రవర్తిస్తున్నారో మీ ప్రవర్తన మార్చుకోండి, ఆపండి. సమన్యాయం, సమదృష్టి, సమతుల్యత అనేటువంటిది మీరు పాటించి తీరాలి. లేదంటే పర్యవసానాలు ఎదుర్కొంటారు. ఇట్స్ ఎ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కాషనింగ్ యూ.